ఇండస్ట్రీ ఒక చిత్ర విచిత్రమైన రంగస్థలం. ఒక్క హిట్తో ఆకాశాన్ని తాకి, ఒక్క ఫ్లాప్తో భూమి మీదకు దిగి వచ్చే రోలర్ కోస్టర్ రైళ్లా మిగిలిపోతుంది. నిన్న చిన్న హీరో నేడు పెద్ద హీరో కావచ్చు. అంతా మారేది ఒక్క సినిమాతోనే. ఈ గేమ్లో టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో యూత్లో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా స్టార్డమ్ టేస్ట్ చూశాడు. గీతా గోవిందంతో 100 కోట్ల క్లబ్లో చేరి టాలీవుడ్లో తనకంటూ ఒక గట్టి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. కానీ ఈ విజయ పరంపరలో లైగర్ ఒక భారీ ఎదురుదెబ్బల తగిలింది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్గా మిగిలిన ఈ సినిమా విజయ్ను ఒక్కసారిగా వెనక్కి నెట్టేసింది. అయినా అతడు తన స్వాగ్ను వదల్లేదు. ఓపెన్గా మాట్లాడే స్టైల్, బోల్డ్ యాటిట్యూడ్తో కొంతమంది అభిమానులను మెప్పించినా విమర్శకులు అతడి సినిమా ఎంపికలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఖుషీ సినిమాతో కొంత ఊపిరి పీల్చుకున్నా అది అతడి స్థాయికి తగ్గ బ్లాక్ బస్టర్ కాలేదు. ఇక ఫ్యామిలీ స్టార్ మరో నిరాశను మిగల్చడంతో విజయ్ ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనిపించాడు. సోషల్ మీడియాలోనూ పబ్లిక్ ఈవెంట్స్లోనూ అతడు తక్కువగా కనిపిస్తున్నాడు. ఈ సైలెన్స్ అభిమానులను ఆలోచనలో పడేసింది. విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఇప్పుడు కింగ్డమ్ సినిమాపైనే. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో అనిరుద్ రవిచందర్, థండరస్ మ్యూజిక్ తో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ మే 30, 2025న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పించింది. విజయ్ లో ఒక కొత్త రగ్డ్ అవతార్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, హై ఆక్టన్ యాక్షన్ సీక్వెన్స్లు ఇవన్నీ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. చిత్ర నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాలో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు. నలుగురు వేలెత్తి చూపే అవకాశమే లేకుండా ఈ సినిమాను తెరకెక్కించాం అని అతడు చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో ఒక రకమైన ఎలక్ట్రిక్ ఎనర్జీని నింపాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం ఈ నెలాఖరు నుంచి ప్రమోషన్స్ షురూ కానున్నాయని తెలుస్తోంది. ఈ ప్రమోషన్స్ సినిమా బజ్ ను మరింత పెంచడం ఖాయం. అయితే విజయ్ సైలెన్స్ కేవలం ఫ్లాపుల వల్ల కాదని, అది అతడి కొత్త గేమ్ ప్లాన్ లో భాగమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తన బోల్డ్ స్టేట్మెంట్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ తో కొంత విమర్శలు ఎదుర్కొన్న విజయ్ ఈసారి తన సినిమా రిజల్ట్ తోని సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కింగ్డమ్ కోసం అతడు చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ రోల్ కోసం పడిన శ్రమ ఇవన్నీ అతడు తన కెరియర్ ను రీడిఫైన్ చేయడానికి వేస్తున్న గట్టి అడుగులే. అంతేకాదు వ్యక్తిగత జీవితంలో కూడా అతడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఫోకస్ పూర్తిగా సినిమాపై పెట్టినట్లు కనిపిస్తోంది. రష్మిక మందనతో రిలేషన్షిప్ రూమర్స్ గురించి కూడా అతడు ఈసారి నోరు మెదపలేదు. కింగ్డమ్ తో అతడు తన రౌడీ స్వాగ్ ను మళ్లీ తెరపైకి తీసుకొస్తాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమా అతడి కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేక మరో ఎదురుదెబ్బ తగులుతుందా? మే 30 వరకు వెయిట్ చేస్తే ఈ రౌడీ బాయ్ ఏ రేంజ్ లో కంబ్యాక్ ఇస్తాడో తెలిసిపోతుంది.